న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను సమావేశపరచనున్నారు. అయితే వైసీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించడంతో ఈసారి కూడా సభ కూటమి సభ్యులతోనే జరగనుంది. ప్రతిపక్ష నేత హోదా నిరాకరణకు నిరసనగా తమ బహిష్కరణ కొనసాగుతుందని వైసీపీ ఇప్పటికే స్పష్టం చేసింది. మరోవైపు ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముఖ్యంగా ఎల్నినో ప్రభావం, రైతుల సమస్యలు, అమరావతి రాజధాని నగర నిర్మాణ పనుల పురోగతి వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ అంశాలపై అధికార పక్షం తన వాదనను వినిపించనుంది. సమావేశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. వైసీపీ సభ్యులు సభకు హాజరై ప్రజా సమస్యలను ప్రస్తావిస్తే సంబంధిత మంత్రుల నుంచి సమాధానాలు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై చర్చించడం, తమ నియోజకవర్గాల వారిని వినిపించడం శాసనసభ్యుల బాధ్యత అని జగన్తో సహా వైసీపీ ఎమ్మెల్యేలందరూ సభకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. గతంలో అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు చెల్లించాలని స్పీకర్ ప్రశ్నించారు. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చించి తగిన చట్టం తీసుకురావాలని కూడా ఆయన సూచించారు. అసెంబ్లీని బహిష్కరిస్తున్నప్పటికీ శాసన మండలిలో ప్రజా సమస్యలపై గళం విప్పాలని వైసీపీ నిర్ణయించింది. పార్టీ శాసనసభ్యులతో ఇటీవల సమావేశమైన ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈ మేరకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్ష గొంతు నొక్కేందుకే చంద్రబాబు ప్రభుత్వం తమకు ఎల్ఓపీ హోదా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. మండలిలో పార్టీకి ఉన్న సంఖ్యాబలాన్ని ఉపయోగించుకుని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని జగన్ సూచించారు. మెగా డిఎస్సీ 2025పై చర్చించాలని పార్టీ నేతలు ఆదేశించారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రమేయంపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేయాలని పార్టీ సభ్యులకు సూచించారు. ఇదే అంశం గురించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, చెప్పండి, ఇవాల్టి నుంచి ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల ప్రధాన అజెండా ఏమిటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. మరికొద్ది సేపట్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా పార్టీలు శాసనసభలో ఏ విధంగా వ్యవహరించాలి, అసెంబ్లీలో మండలిలో ఏ విధంగా వ్యవహరించిన దాని మీద వ్యూహ ప్రతివ్యూహాలతో సిద్ధమయ్యాయని చెప్పచ్చు. అయితే అందరూ అనుకుంటున్నట్టుగానే స్పీకర్ ఏదైతే వైసీపీ కూడా శాసనసభకు హాజరుతామని వెళ్ళినప్పటికీ కూడా వైసీపీ హాజరు కాకూడదని స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది, లేకపోతే తాము శాసనసభలో మాట్లాడనివ్వరన్నది ఆ పార్టీ ఉద్దేశంగా కనిపిస్తుంది. అయితే మరోవైపు చూసుకుంటే కనుక శాసనసభలో ప్రజా సమస్యలను మాట్లాడచ్చు, ప్రజలకు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే వాటిని ప్రభుత్వం నిధి చేయొచ్చు అని చెప్పేసి స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్తూ వచ్చారు. అయితే శాసనసభకు అయితే వైసీపీ హాజరుపడడం అయితే కనిపించడం లేదు. మరోవైపు చూసుకుంటే కనుక శాసనసభలో 4 రోజుల పాటు ఈ శాసనసభ ఉండబోతుంది. ఈ 4 రోజుల పాటు శాసనసభలో ముందుగా మొదటి రోజు కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ గత శాసనసభ నుంచి ఇప్పటి వరకు ఎవరైతే చనిపోయిన మాజీలు ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఇంకా ఎమ్మెల్సీలు కావచ్చు, ఎవరైతే మాజీలు చనిపోయినారో వాళ్ళకి ముందుగా సంతాప తీర్మానం ఉంటుంది. ఆ తర్వాత శాసనసభ ప్రారంభమవుతుంది. అయితే శాసనసభలో ఈసారి శాసనసభకు సంబంధించి ప్రధానంగా బీపీ చట్టాన్ని తీసుకురావాలన్నది ప్రభుత్వ ఉద్దేశం కనిపిస్తుంది. సో బీపీ చట్టానికి సంబంధించి ప్రధానంగా ఈ శాసనసభలో చర్చించబోతున్నారు. అదేవిధంగా చట్టాన్ని కూడా తీసుకురావాలన్నది ఒక ఆలోచన చేస్తుంది. సో దాని గురించి ప్రధానంగా చర్చించబోతున్నారు. అదేవిధంగా యథావిధిగా ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత మనకి ఇతర అంశాలు చర్చలకు సంబంధించి చర్చలు ఉండబోతున్నాయి. ఇక శాసన మండలికి సంబంధించి చూసుకుంటే కనుక శాసన మండలిలో వైసీపీకి బలమైన అభ్యర్థి
ఎమ్మెల్సీలు ఉన్నారు కాబట్టి పార్టీ బలం అక్కడ ఎక్కువగా ఉంది కాబట్టి అసెంబ్లీ శాసన మండలిలో ప్రభుత్వాన్ని నిలదీయాలన్నది వైసీపీ ప్లాన్ గా ఉంది. ఎందుకంటే మొన్న జరిగిన పార్టీ ఎమ్మెల్సీల సమావేశంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థులకు సూచనలు చేయడం జరిగింది. ఏదైతే మెగా డిఎస్సీకి సంబంధించి జరిగిన అవకతవకలు కావచ్చు, అదేవిధంగా అందులో విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రమేయం కావచ్చు, వీటన్నిటి మీద కూడా శాసన మండలిల మీద నిలదీయాలని చెప్పేసి సూచన చేయడం జరిగింది. ఆ మేరకు వైసీపీ కూడా సిద్ధమవుతుంది. అయితే మొత్తానికైతే శాసనసభ మండలి సమావేశాలకు సంబంధించి వాడివేడి చర్చ అయితే జరగబోతుంది. మరి కేవలం మండలికి హాజరయ్యే వైసీపీ తన వాదనను వినిపించబోతుంది. 4 రోజుల పాటు జరగబోయే ఈ సమావేశంలో ముందుగా ఈ రోజు సమావేశం జరిగిన తర్వాత మరి డిఏసీ సమావేశం ఉంటుంది. డిఏసీ సమావేశంలో ఏ అంశాల మీద చర్చించాలి, ఎన్ని రోజులు చర్చించాలి అన్నది ప్రధానంగా డిఏసీలో నిర్ణయం తీసుకుంటారు. దాన్ని బట్టి ఎన్ని రోజులు ఉంటుంది, ఏ అంశాల మీద చర్చ జరిగి ఉంటుందనేది అక్కడ నిర్ణయం చేస్తారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.